లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో మా యొక్క ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. దేశంలో ఈరోజు మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టబోతారు ఎలక్షన్స్ తర్వాత. దానికి దేశ ప్రజలందరూ కూడా మరి ఈరోజు వెనుక ఉన్నోళ్ళు దయచేసి మాట్లాడకండి ప్లీజ్. ఎవరైనా బయటికి వెళ్ళండి. ఒకసారి చెప్తారు, అర్థం చేసుకోవాలి. ఎవరైనా చూడండి పోయి. దేశ ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని, వారి నాయకత్వంలోనే దేశం మరింత ముందుకెళ్తుందని, దేశం భద్రంగా ఉంటుందని ఈరోజు అన్ని వర్గాల ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలు నరేంద్ర మోడీ గారికి మద్దతు ప్రకటిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా చాలా మంది అనేక రాష్ట్రాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పెద్దలు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వారి నాయకత్వమే ఈ దేశానికి అవసరము అనే విధంగా ఈరోజు బయటికి రావడము, స్పందించడము, బీజేపీలో చేయడం మనం చూస్తా ఉన్నాం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 4 అంశాల మీద దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, మౌలిక వసతులు కానీ, లేక విదేశీ విధానం కానీ, లేక వ్యవసాయ విధంగా అన్నింటిని కూడా కొనసాగిస్తూనే అదనంగా మరొక 4 సెక్టార్స్ మీద మరింత దృష్టిని పెట్టేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీకందరూ తెలుసు, ఆదివాసీలలో, గిరిజనులలో, వెనుకబడినటువంటి ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడం కోసము ప్రధానమంత్రి జన్మన్ అనేటువంటి పథకం ద్వారా ఇంకా 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి ఆదివాసీ గ్రామాలు ఏవైతున్నాయో, ఆదివాసీకి సంబంధించినటువంటి బస్తీలు ఏవైతున్నాయో, వాడలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మన రాష్ట్రంలో కూడా 10 ప్రాంతాలను గుర్తించాము. అందులో ఆదిలాబాద్ లో కూడా కొన్ని జిల్లాలు, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాము. ఎందుకంటే ఆ రకంగా నిర్ణయం తీసుకోకపోతే మరో 70 సంవత్సరాలైనా వాళ్ళు ఆ రకంగానే సమాజానికి దూరంగా అభివృద్ధి ఫలాలు అందకుండా నిర్లక్ష్యానికి గురి కాబడతారనే దృక్పథంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆ దిశలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి రానున్నటువంటి 5 సంవత్సరాలు, ఒకటి, దేశంలో ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం మరింతగా దృష్టిని కేంద్రీకరించి పూర్తి స్థాయిలో మహిళలు వారి యొక్క హక్కులు, వాళ్ళ యొక్క మరి పూర్తి స్థాయిలో అభివృద్ధి, వాళ్ళ సాధికారత కోసము కేంద్ర ప్రభుత్వం పనిచేయబోతుందని మనం చేస్తాము. మీకు అందరికి తెలుసు, ఇప్పటికే ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం జరిగింది. ఇప్పటికే మహిళలకు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ 33% రిజర్వేషన్ 70 సంవత్సరాల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు కూడా చర్చిస్తే ఆ రోజు వ్యతిరేకించారు చాలా మంది. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 70 సంవత్సరాల మహిళల రిజర్వేషన్ కళ సాకారమైంది. అంతేకాదు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల్లో మహిళల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది.
మహిళలకు ఒక టాయిలెట్ నుంచి మొదలు పెడితే, బ్యాంక్ అకౌంట్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిలబడి, చివరకు సైన్యంలో కూడా మహిళలను భాగస్వాములు చేస్తా ఉన్నాము, సైనిక్ స్కూల్లో భాగస్వాములు చేస్తా ఉన్నాము, ఆర్మీలో కావచ్చు, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, నేవీలో కావచ్చు, మహిళలను పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి మహిళల యొక్క శక్తికి ఈరోజు గుర్తింపు ఇస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాకుండా రెండోది రైతాంగం. వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా రైతాంగం పైన, వ్యవసాయ రంగం పైన, రైతుల సమస్యల పైన ఇప్పటికీ అనేక రకాల దృష్టి కేంద్రీకరించాం. మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మూడో అంశము ఈరోజు ఈ యూత్ను కూడా అన్ని రంగాలలో ప్రోత్సహించేటువంటి ప్రయత్నం ఇప్పటికే స్టాండప్ కింద కావచ్చు, స్టార్టప్ కింద కావచ్చు, లేక అనేక రకాల కొత్త ఇన్నోవేషన్ కావచ్చు, ఈరోజు యూత్ను ప్రోత్సహిస్తున్న విషయం మనకు అందరికీ తెలుసు. పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా అన్ని రంగాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి మా ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలు మూడో అంశమైనటువంటి యువకుల యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి, వాళ్ళను పూర్తి స్థాయిలో దేశ అభివృద్ధిలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళ నాయకత్వంలోనే దేశము 2047లో ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా, డెవలప్డ్ కంట్రీగా భారత్ ఎమర్జ్ కావాలి. దానికోసము వచ్చే 5 సంవత్సరాలు యువతను కూడా మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో భాగస్వాములు చేసి వాళ్ళ శక్తి యుక్తులను కూడా కేంద్రీకరించి రానున్న రోజుల్లో భారతదేశం యొక్క యువశక్తి ద్వారా ప్రపంచాన్ని శాసించాలి. ప్రపంచంలోనే ఒక ఆదర్శమైనటువంటి యువతగా, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా భారత్ సంబంధించినటువంటి మరి మేధస్సు ద్వారా, యువ మేధస్సు ద్వారా ప్రపంచాన్ని అంతా కూడా శాసించే విధంగా యువతను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం వచ్చే 5 సంవత్సరాల్లో మేము డెడికేట్ చేయబోతున్నాం. 4వ అంశము పేద ప్రజలు. మరింతగా అన్ని వర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలను గుర్తిస్తాము. గిరిజనుల్లో పేద ప్రజలు ఎవరు ఉన్నారు, బీసీలలో పేద ప్రజలు ఎవరు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్లో పేద ప్రజలు ఎవరు ఉన్నారు, ఇంకా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వర్గాలు ఏవి ఉన్నాయి. అనేక రంగాలలో ఈరోజు ఇంకా పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఫలాలు ముందుగా 75 సంవత్సరాలుగా ప్రభుత్వ ఫలాలు అందనటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం కూడా చర్యలు తీసుకోబోతున్నాం. ఈ రకంగా ఈ 4 రంగాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరింత దృష్టిని కేంద్రీకరించి, మరింత అంకిత భావంతో, మరింత సేవా భావనతో, మరింత బాధ్యతతో మేము ఆ యొక్క వర్గాల అభివృద్ధి కోసం మరింతగా కృషి చేస్తున్నాం. ఇప్పుడు చేయడం లేదు కాదు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతూ ఉంది. మరింతగా దిశలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్ మా ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్ చూస్తే సుమారు 6 రెట్లు వ్యవసాయ రంగం బడ్జెట్ దేశంలో పెంచడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్ కోతలు, ఎరువుల కొరతలు ఉండేది. కానీ ఈరోజు విద్యుత్ కోతలు లేనటువంటి భారతాన్ని నిర్మించడం జరిగింది గత 9 సంవత్సరాలలో. ఎరువుల కొరతలు లేనటువంటి వ్యవస్థను ఈరోజు భారత ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. గతంలో మనం చూసాం, ఏ రాష్ట్రంలో చూసినా విపరీతంగా విద్యుత్ కోతలు ఉండేది, మన తెలంగాణతో సహా. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక చర్యల కారణంగా బొగ్గు ఉత్పత్తి, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి, మొత్తము నేషన్ అంతా ఒక నేషనల్ గ్రిడ్ గా పవర్ సంబంధించినటువంటి ఉత్పత్తి సరఫరా కోసం నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేయడము, చిన్న రాష్ట్రాల నుంచి మొదలు పెడితే అన్ని రాష్ట్రాలకు అనుసంధానం చేయడము. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము విద్యుత్ కోతలు, అది వ్యవసాయ రంగానికి కానీ, వాణిజ్య రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, గృహ అవసరాలకు కానీ, ఈ 4 రంగాలకు కూడా విద్యుత్ కోత లేనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడం జరిగింది.
అదేవిధంగా ఎరువుల కొరత, మనకు ఎరువులు కావాలన్నప్పుడు ఎంత ఇబ్బంది అయ్యేదో మనం చూసాం. ఒక ప్రైవేట్ షాపుల ముందు, ప్రైవేట్ డీలర్స్ ముందు ప్రతిరోజు రేపు లోడ్ వస్తుంది అంటే ఒకరోజు ముందే రైతులు వచ్చి క్యూలర్లో రాత్రంతా నిలబడినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు మనం చూసాం. కానీ ఈరోజు ఎరువుల కొరత ఎక్కడ లేదు. ఎరువుతో బ్లాక్ మార్కెటింగ్ ఆపాం. వేపపూత పూసినటువంటి యూరియా ద్వారా ఎరువులు దారి మళ్లించేటువంటి కార్యక్రమాన్ని ఆపాము. విదేశాలలో పెద్ద ఎత్తున ఎరువుల ధరలు పెరిగినాయి ప్రపంచమంతా కూడా. అది కరోనా అప్పుడు పెరిగింది, అది మరి ఉక్రెయిన్ రష్యా ఉద్యమం అప్పుడు పెరిగింది. ప్రపంచమంతా ఆర్థిక మాధ్యమం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ధరలు పెరిగినప్పటికీ కూడా ఈరోజు మరి మన దేశంలో మాత్రము ఎరువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనకందరికీ తెలుసు, 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో మోడీ పైసలు వేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వ నిధులు వేస్తా ఉన్నాం. విధిగా అనుకున్నటువంటి డేటు ప్రకారము సంవత్సరానికి 3 సార్లు రైతుల అకౌంట్లో మరి ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా, ₹1 తగ్గకుండా మరి నిర్ణయం ప్రకారము మరి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి మోడీ పైసలు బ్యాంకుల అకౌంట్లో వేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇది 40 లక్షల మందికి, ఒక తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు ఈ యొక్క కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మరి బ్యాంక్ అకౌంట్లో రైతులకు జమ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మద్దతు ధర, మొన్న కూడా చెరకు పత్తికి సంబంధించినట్టు మద్దతు ధర పెంచడం జరిగింది. మద్దతు ధర కూడా చాలా పెద్ద ఎత్తున స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా ఎంతైతే ధర పెరిగిందో ఈ 9 సంవత్సరాల్లో 70%, 80% మద్దతు ధర ఈ 9 సంవత్సరాల్లో పెంచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఒక్క వరిధాన్యం సేకరణ కోసము 2014లో ఒక్క వరిధాన్యం సేకరణ కోసం తెలంగాణ రాష్ట్రంలో 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 3,404 కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు కోసం. కానీ ఈరోజు 9 సంవత్సరాల్లో ఒక తెలంగాణలో మరి 27,000 కోట్ల రూపాయలు ఒక వరి కొనుగోలు మీదనే కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉందంటే ఎంత వ్యవసాయ రంగం మీద అంకిత భావంతో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఎంత డెడికేషన్తో పనిచేస్తా ఉన్నామో అర్థం చేసుకోవాల్సిందిగా నేను ప్రజలను కోరుతా ఉన్నాను, రైతులను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర మీద ఒక తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక ధాన్యం కొనుగోలు మీదనే 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. రికార్డు స్థాయిలో ఈ 9 సంవత్సరాలలో 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ధాన్యం మీదనే మరి ప్రభుత్వం ఖర్చు పెట్టి ధాన్యం కొనుగోలు చేసిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఫసల్ బీమా సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రైతులకు అన్యాయం చేయడం జరిగింది. ఫసల్ బీమా అమలు కాకుండా సాగు చేసినటువంటి భూమి వివరాలు కేంద్ర ప్రభుత్వానికి అందించకుండా రైతులను ప్రోత్సహించకుండా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఆ విషయంలో రానున్న రోజుల్లో మరింత మరి రైతులను చైతన్యం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రామగుండంలో ఎరువుల పరిశ్రమను నరేంద్ర మోడీ గారు వచ్చే శంకుస్థాపన చేశారు. నరేంద్ర మోడీ గారి చేతుల మీదనే ఆ యొక్క యూరియా ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమను రైతులకు అంకితం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆ రకంగా ఈరోజు యూరియా కొరత లేకుండా తెలంగాణ రైతులకు అందించేటువంటి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు
నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వన్ నేషన్ వన్ యూరియా అనేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. దేశంలో ఏ కంపెనీ కోరమండల్ కంపెనీ కావచ్చు, లేకపోతే మరే కంపెనీ కావచ్చు, లేకపోతే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ కావచ్చు, ఎవరు యూరియా తయారు చేసినా భారత్ బ్రాండ్ పేరుతో ఈరోజు యూరియా వస్తాం. వన్ నేషన్ వన్ యూరియా అనేటువంటి పథకాన్ని పెట్టి దాన్ని పూర్తిగా మరి రైతులకు మరింత మేలు తరిగించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక యూరియా బస్తా మీద కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ మీకు రైతులు కొనేటువంటి ప్రతి యూరియా బస్తా మీద, ప్రతి డిఏపి బస్తా మీద కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో అందులో రాయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా యూరియా ధరలు పెరిగాయి, ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరిగాయి. కానీ పెరగనటువంటి దేశం ఏదైనా ఒకటి ఉంది అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలోనే మాత్రమే యూరియా ధర పెరగలేదు. ప్రపంచవ్యాప్తంగా మనం దిగుమతి చేసుకుంటున్నాం, ఎక్కువ ధరలు చెల్లించి ఈరోజు యూరియాను దిగుమతి చేసుకుంటున్నాం. కానీ ఆ పెరిగిన ధరలు అంతా కూడా భారత ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది. ఒక యూరియా బస్తా తీసుకుంటే రైతుల నుంచి 2,500 నుంచి 267 రూపాయల నుంచి 265, 263 ఈ రకంగా రైతుల దగ్గర వసూలు చేస్తా ఉన్నాం. అది కూడా బస్తా మీద రాస్తాం. ప్రతి యూరియా బస్తా మీద రైతు ఎంత చెల్లించాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుంది, టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత, ఉత్పత్తి ధర ఎంత కూడా అందులో రాస్తా ఉన్నాం. మరొకసారి వెనుక చూడండి దయచేసి. ఈరోజు 2,236 రూపాయలు ఒక యూరియా బస్తా మీద కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తాం. 2,236 రూపీస్ మారుతా ఉంటుంది 15 రోజులకు ఒకసారి. అయినప్పటికీ కూడా బస్తా మీద రేటు ప్రకారమే ఈరోజు సబ్సిడీ ఇస్తా ఉంది. రైతులు 2,500 నుంచి 60 రూపాయలు చెల్లించారు. అలాగే ఒక డిఏపి బస్తా రైతుల దగ్గర 1,311 రూపాయలు రైతులు చెల్లిస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి డిఏపి బస్తా మీద 2,422 రూపాయలు 2,422 రూపీస్ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ప్రపంచంలో ఎరువుల మీద అత్యధికమైనటువంటి సబ్సిడీ ఇస్తున్నటువంటి ప్రభుత్వము ఏదైనా ఉందంటే అది భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రమే అత్యధికమైనటువంటి సబ్సిడీ చెల్లించి రైతులకు సరసమైన ధరల్లో ఎఫోర్డబుల్ రేట్లో వాళ్లకు వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతులను ఆదుకోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు చేపడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక రైతుకు ఒక ఎకరానికి సంవత్సరానికి 20,000 రూపాయల లాభం వస్తుంది సబ్సిడీ. ఒక ఎకరం సాగు చేసేటువంటి రైతు 2 పంటలు పండిస్తే ఒక ఎరువుల మీదనే కేంద్ర ప్రభుత్వము 20,000 రూపాయలు ఒక ఎకరం మీద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది నేను కొత్తగా చెప్పడం లేదు, అన్ని బస్తాల మీద ఉన్నది. రైతులు చూడొచ్చు, ప్రజలు కూడా చూడొచ్చు. ప్రతి బస్తా మీద కూడా ఆయా కంపెనీల వాళ్ళు ప్రింట్ చేయాలని నియమం పెట్టాము. ప్రింట్ చేయకుండా ఏ బస్తా కూడా బయటికి రాదు. ఆ రకంగా బయటకు వస్తే ఆ కంపెనీకి సబ్సిడీ ఇవ్వమనం. ఇవన్నీ కూడా కంపెనీలకు సబ్సిడీ ఇస్తాం. ధరలు పెరగకుండా మేము నిర్దేశించినటువంటి ధరలోనే రైతులకు ఇవ్వాలి. ఆ యొక్క పెరిగిన ధరలకు అనుకూలంగా ఆ ఉత్పత్తి ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఆ రకంగా ఈరోజు ఒక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలోనే సుమారు 35,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతుల మీద కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ చెల్లించడం జరిగింది. 35,000 crores ఒక తెలంగాణలోనే కేంద్ర ప్రభుత్వము వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువుల సబ్సిడీ చెల్లించడం జరిగింది. ఎరువులతో పాటు ఈరోజు నానో యూరియాను కూడా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. నానో యూరియా ద్వారా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటాం. దాని ద్వారా రైతుల ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ యూసేజ్ కానీ చాలా
బాగుంటుంది. అది కాకుండా ఈ నానో యూరియాను స్ప్రే చేస్తాం. ఈరోజు దానికోసము 2 రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి యూరియా ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, నానో యూరియా చాలా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుంది. నానో యూరియా ద్వారా భూమి పాడు కాదు, భూమి యొక్క మరి క్వాలిటీ ఏదైతే ఉన్నదో, భూమి యొక్క సారవంతమైతున్నదో సారం దెబ్బతినకుండా నానో యూరియాను ఈరోజు తీసుకొస్తాం. ఇది డ్రోన్ల ద్వారా రానున్న రోజుల్లో మరి స్ప్రే చేసే విధంగా నిర్ణయిస్తాం. అది నానో యూరియా కానీ లేకపోతే పెస్టిసైడ్స్ కానీ డ్రోన్లను ఉపయోగించేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. ప్రతి గ్రామంలో ఒక పొదుపు సంఘానికి చెందినటువంటి ఆడబిడ్డలకు డ్రోన్ పైలట్గా శిక్షణ ఇచ్చి వాళ్ళకి డ్రోన్ సమకూర్చి వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పంటలకు ఈరోజు నానో యూరియా స్ప్రే చేయడం కానీ వాళ్ళకు కావలసినటువంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కానీ చేస్తాం. దీని ద్వారా 50% పెస్టిసైడ్స్ తోటే మరి 100% ఉపయోగిస్తున్నటువంటి 1 లీటరు పెస్టిసైడ్ ఉపయోగించే దగ్గర మరి ఈరోజు 50% అదే 1/2 లీటర్ తోటే అదే ఫలితం వచ్చే విధంగా డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకుంటే రైతుకు లాభం చేకూరుతుంది. కాబట్టి ఒకటి మహిళలకు ఉపాధి లభిస్తుంది, 2 50% పెస్టిసైడ్ ఉపయోగపడుతుంది, 3వది రైతుల ఆరోగ్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటాం. రైతు భుజాన్ని వేసుకుని స్ప్రే చేస్తే రైతుల ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా రైతుల యొక్క ఖర్చు కూడా తగ్గుతుంది. నానో యూరియా కూడా అంతే. నానో యూరియా స్ప్రే చేస్తే భూమి సారం దెబ్బతిన్నది, తక్కువ ఖర్చు వస్తుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు మిగులుతుంది. కాబట్టి ఇది ఒక వ్యవసాయ రంగంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి మలుపురాయిగా ఈ నిర్ణయాలు మారబోతున్నాయని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఇందిరమ్మ ఫండ్ ఫ్లో కెనాల్ను చివరి దశలో డబ్బులు లేక ఆగిపోతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ చివరి దశలో 80% 70% పూర్తి చేస్తే ఆ రకంగా ఆ ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వము ఆ మిగిలిపోయిన బడ్జెట్ ఇచ్చి దేశమంతా కూడా ఆ రకంగా సుమారు 150 ప్రాజెక్టులను గుర్తించి, ఎందుకంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టాం, కానీ ఇంకా ఒక 20%, 30%, 10% నిధులు లేని కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయి ప్రజాధనం అంతా కూడా అక్కడ మురిగిపోతూ ఉంటే, వృధా అవుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసినట్లయితే ఆ ప్రాంతాల్లో రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి దృక్పథంతో ఈ రకంగా 150 ప్రాజెక్టులలో తెలంగాణలో కూడా ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాలు, చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్, రాజీవ్ భీమా ప్రాజెక్టు, పెద్దవాగు ప్రాజెక్టు, కొమరం భీం ప్రాజెక్టు, పాలేరు వాగు, గొల్ల వాగు, రంగ సముద్రం, రల్లి వాగు, ముత్తడి వాగు వంటి 11 ప్రాజెక్టులకు ఈరోజు 2500 కోట్ల రూపాయలు అరొకర నిధులతో ఆగిపోయి ఉంటే దాన్ని 100% పూర్తి చేసి ప్రభుత్వాలు అడగాలి. నరేంద్ర మోడీ గారి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు అడగలే, వీటికి డబ్బు అడగనప్పటికీ కూడా అరొకర నిధులతో ఉన్నటువంటి కొంత మరి కాలువలు మరమ్మతులు లేక ఆగిపోవడము, లిఫ్ట్లు అమర్చకపోవడము, ఇంకా అరొకర పనులను కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టులను 100% ఈరోజు రైతులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు రైతు ఉత్పత్తులను రవాణా చేయడం కోసం ఒక తెలంగాణలోనే సుమారు 66 కిసాన్ రైళ్లను నడుపుతా ఉన్నాం. 66 కిసాన్ రైల్ ఈరోజు తెలంగాణ నుంచే నడుపుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎక్కడ ట్రైన్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ రైతు ఉత్పత్తుల రవాణా చేయడం కోసము ట్రైన్లను కూడా ఈరోజు పూర్తి స్థాయిలో రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఉపయోగిస్తున్న ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. దీంతో పాటుగా రైతులకు లబ్ధి చేకూర్చడం కోసం రైతులు ఈరోజు సిరిపూర్, కాగజ్నగర్లో, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో ఉన్న రైతులు కూడా ఈనా మార్కెట్ ద్వారా వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఈరోజు అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ను కూడా రైతులకు అందుబాటులో తీసుకొచ్చామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్
పోర్టల్ ఏదైతే ఉన్నదో ఆ పోర్టల్ ద్వారా కూడా తెలంగాణలో మరి సుమారు 19 లక్షల మంది లాభపడ్డారని మనం చేస్తున్నాం. 19 లక్షల మంది రైతులు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ ద్వారా ఉపయోగించుకొని ధరలు పొందే విధంగా లాభం పొందిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మరి రైతులు తెలంగాణ రైతులు వెళ్తున్నారో ఈరోజు దాదాపు 3,40,000 కోట్ల రూపాయలు 3,50,000 కోట్ల రూపాయలు మరి రుణాలు పొందారు కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులైన విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాం. 3,50,000 crores ఈరోజు రైతులకు వ్యవసాయ రుణాలు కేంద్ర ప్రభుత్వం అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క వ్యవసాయ రుణాల ద్వారా తెలంగాణలో 38 lakhs ఫార్మర్స్ లబ్ధి పొందుతా ఉన్నారు. 38 లక్షల మంది రైతులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వ్యవసాయ రుణాలు అందిపుచ్చుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు FPO ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో దురదృష్టవశాత్తు కోఆపరేటివ్ వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వము, ఇటీవల వరకు కొనసాగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేయడం. కోఆపరేటివ్ వ్యవస్థ లేదు. కోఆపరేటివ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు, పూర్తిగా రాజకీయమయం చేశారు, పూర్తిగా అవినీతిమయం చేశారు. మన పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ అనేక రాష్ట్రాల్లో కోఆపరేటివ్ రంగం ద్వారా వ్యవసాయదారులు ఎంతో లబ్ధి పొందుతున్నారు. కానీ అత్యంత ఆధునికమైనటువంటి పద్ధతిలో మరి మన తెలంగాణ రైతులు ఉన్నప్పటికీ, ఆంధ్ర రైతులు ఉన్నప్పటికీ కోఆపరేటివ్ వ్యవస్థను మాత్రము పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే ఈరోజు మళ్ళీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPO కింద దాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఆర్గనైజేషన్స్ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి విషయాన్ని నిర్ణయించాము. ఈ FPO ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్ సేకరణ కానీ, రైతుల అమ్మకాలు కానీ, గిట్టుబాటు ధర కానీ, రైతుల సమస్యల పరిష్కారం కానీ, బ్యాంకుల రుణాలు కానీ అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది లేకుండా ఏ ఒక్క రైతు చిన్నకారు సన్నకారు రైతు ఎవరైనా కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే దృక్పథంతో రైతులకు ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని కల్పించాలి. ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో బ్యూరోక్రట్ ద్వారా కానీ ఇంకెతర కానీ నష్టం జరగకుండా ఉండాలనే దృక్పథంతో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేస్తా ఉన్నాము. మరి ఈరోజు మరి తెలంగాణలో 142 FPOలు ఇప్పటికే గుర్తింపు చేశాము. ఈ యొక్క మన మార్చి ఎండింగ్ లోపల మరొక 50 FPOలు కూడా కొత్తవి చేసుకుంటున్నాము. రైతులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. ఏ మండలంలో ఆ మండలాలకు సంబంధించినటువంటి రైతులు కొత్తగా ప్రారంభించాం కాబట్టి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పాము. నాబార్డు కూడా దీని బాధ్యత ఇచ్చాము. నాబార్డు ద్వారా కూడా పైలట్ ఆర్గనైజేషన్ కింద నాబార్డు కూడా చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో FPO ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, పసుపు బోర్డు గత 30-40 సంవత్సరాలుగా నానుతా ఉన్నది. కానీ మరి పసుపు బోర్డు విషయంలో అనేక రకాల ఇబ్బందులు ఉండేవి, హార్డ్ డీల్స్ ఉండేది. మరి ఈ రకంగా ఒక్కొక్క దానికి మనం బోర్డులు పెట్టుకుంటూ పోతే కొన్ని 100 బోర్డులు అయితే అని అధికారులు చాలా రోజులుగా ఆలస్యం చేశారు. కానీ 30-40 సంవత్సరాల పసుపు రైతుల కాల సహకారం చేస్తూ ఈరోజు నేషనల్ టర్మరిక్ బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఈరోజు ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరి గొర్రెలు, పశువులు మరి వాటిని ప్రోత్సహించాలి, వాటిని రైతులకు ఇవ్వాలనే దృక్పథంతో మరి 26,000 కోట్ల రూపాయల రుణాలను తెలంగాణ రైతులకు అందించడం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 24,000 crores రూపీస్ తెలంగాణ రైతులకు అందించడం జరిగింది. ఇందులో ఒక గొర్రెల పంపిణీకే తెలంగాణ ప్రభుత్వానికి
4,533 కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చాం. మీకు తెలుసు, ఒక స్కూటర్ మీద మరి 130 గొర్రెలను కూడా రవాణా చేసినటువంటి ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక స్కూటర్ మీద 133 గొర్రెలు, ఒక ఆటోలో 200 గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేసిన మహానుభావుడు ఎవరంటే కేసీఆర్ గారు. అంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చాడు. డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని, కమిషన్లు బీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. ఆ రకంగా ఈరోజు మేం కాదు, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు కొన్ని స్కూటర్ నెంబర్లు ఇచ్చారు. ఏ బండి మీద ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చారో ఆ యొక్క బండ్ల మీద నేమ్ ప్లేట్ నెంబర్ ఇస్తే కొన్ని షాంపుల్గా వాళ్ళు టెస్ట్ చేశారు. కనీసము లారీ నెంబర్ కూడా రాలే. ఏదొస్తే చేతికి TSZ అని రాసి నెంబర్ వేస్తే దాని మీద ట్రాన్స్పోర్ట్ చేసామని చెప్పి, గొర్రెలను పంపిణీ చేసామని చెప్పి రాస్తే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆ నెంబర్ను వెళ్ళి మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆ నెంబర్ తీస్తే స్కూటర్ నెంబర్ వెళ్ళింది, ఆ నెంబర్ చూస్తే ఆటోల నెంబర్ వెళ్ళింది. మేము ఇచ్చినటువంటి రుణం మాది, పేరు కేసీఆర్ది, డబ్బులు టీఆర్ఎస్ నాయకుల జేబులలో పోయినాయి. గొల్ల కుర్మల కలందాల గొర్రెల కాపాడలకు సంబంధించిన డబ్బు రుణం ఇచ్చింది మేము. దొంగతనంగా కార్యక్రమాలు చేసి ప్రజాధనాన్ని దోపిడీ చేసింది వాళ్ళు. ఎంత దుర్మార్గంగా ఈరోజు ఈ యొక్క మేము ఇచ్చినటువంటి 4,533 కోట్లు దుర్వినియోగం చేసిందో నేను సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు మీకు అందరికీ తెలుసు అనేక రకాలుగా మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాము. అందుకే ఈరోజు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని మనం చేస్తా ఉన్నాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అనేటువంటి నినాదంతో ఈరోజు దేశాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈరోజు తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. ఆ రకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మెజార్టీ సీట్లు గెలుస్తాము, ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి MIM అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు, టీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ లేక బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం కథ ఒడిచింది, కథ అయిపోయింది. వాళ్ళ యొక్క స్టోరీ అయిపోయింది. వాళ్ళ అవినీతి కథ, వాళ్ళ కుటుంబం కథ ఈరోజు తెరమరుగవుతుంది, కనుమరుగు అవుతుంది. అవసరం లేదు. వాళ్ళు దోచుకున్నది చాలు, చేసిన పాలన చాలు, చేసిన అహంకారపూరితమైనటువంటి నియంత్రితమైనటువంటి అవినీతి పాలన చాలు. కాబట్టి కేసీఆర్ కుటుంబమే అవసరము ఈరోజు తెలంగాణలో లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు. ఏమని అడుగుతారు వాళ్ళు? ఓటు ఎవరికి ఓటమని అడుగుతారు? వాళ్ళు ఓటేస్తే దేశాన్ని కానీ తెలంగాణ ప్రజలకు వచ్చే లాభం ఏంటి? పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టని అడుగుతారు. కాబట్టి టీఆర్ఎస్కి అవసరము ఈరోజు తెలంగాణలో లేదనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పటికే గుర్తించింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. మీకు ఓటేసాం కదా శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు. మీరు ఏదైతే 6 గ్యారంటీల పేరుతో గారడీ చేశారు కదా, 6 గ్యారంటీలతో గారడీ చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? కనీసం మీకు అవగాహన ఉందా? క్లారిటీ ఉందా? చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్థిక వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారో చెప్తారా? ఈరోజు ఏ రకంగా రైతుల రుణమాఫీ ఎప్పుడు చేయబోతున్నారు? రైతు బంధు ఎప్పుడు ఇవ్వబోతా ఉన్నారు? ఎన్ని రోజులు ఇస్తారు? మీరు శాశ్వతంగా మీరు కనీసం మీరు అధికారంలో ఉన్నన్ని రోజులైనా ఏ రకంగా ఇస్తారో మీ దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక నేను ఉందా? ఏరు దాటేంత వరకు మరి
ఈరోజు ఏటి మల్లయ్య ఏవి దాటినంత బోడి మల్లయ్య అనే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గేటువంటి అవకాశం, వాళ్ళు పెట్టిన కూటమి బద్దలవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపోతా ఉన్నారు. 2019కి ఇప్పుడు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనంగా ఉంది. ఇప్పుడు 3 రాష్ట్రాలు అధికారంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ 4 సీట్లు బీజేపీ గెలుస్తుంది, అలా అధికారంలో ఉన్నవారు 1 సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవదు. కర్ణాటకలో అధికారంలో ఉన్నారు, కర్ణాటకలో కూడా 25 సీట్లు బీజేపీ గెలుస్తుంది. తెలంగాణలో అధికారంలో ఉన్నారు, తెలంగాణలో కూడా మరి 1 సీటు రావడం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టంగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు వాళ్ళు ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ ఓటేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు, మీరు 17కు 17 సీట్లు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి అయితే వస్తే, 3ది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆ ప్రభుత్వం పైసలు ఇస్తే ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని. అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీ పోయిందనమాట. అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఒడిచిపోయింది. ఈరోజు చెప్తా ఉన్నారు తెలంగాణలో 17 సీట్లు గెలవాలి, నెంబర్ 1, అది అసాధ్యం, సాధ్యం కాదు. రాహుల్ గాంధీ తల కిందికి పెట్టి కాలు మీది పెట్టి తెలంగాణలో ఇంటింటికి తిరిగినా అది సాధ్యం కాదు. 17 సీట్లు గెలవరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఉన్న 40 సీట్లు పోతాయి, తగ్గుతాయి కానీ పెరిగే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాదు. 3ది రాహుల్ గాంధీ అసలే ప్రధానమంత్రి కాడు. కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలో రాదు. కాబట్టి అది ఉత్పన్నం కాదు. 3వది వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారెంటీలకు ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఏకపక్షంగా సహాయం చేయదు. ఏ ప్రభుత్వం ఉన్నా చేయదు, ఎవరికి చేయదు. బీజేపీ ప్రభుత్వాలు కూడా చేయము. దానికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఏ ప్రభుత్వానికైనా డబ్బులు ఇవ్వాలంటే జనాభా ప్రాతిపాదికన, వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపాదికన, వాళ్ళు పథకాలు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి వేగాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కొన్ని నీతి ఆయోగ్ కొన్ని నియమాలు పెట్టుకున్నది. ఆ నియమాల ఆధారంగా ఆ యొక్క రాష్ట్రాలకు డబ్బులు వస్తాయి. కానీ ఈరోజు రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, తెలంగాణను ఆదుకుంటాం. ఏ రకంగా ఆదుకుంటాం? నిరుద్యోగ భృతి ఇస్తాను, ఏమైంది? కాబట్టి వీళ్ళు చెప్పినటువంటి గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి కేంద్ర ప్రభుత్వం ఇస్తే అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పకనే మేము ఇది చేయలేమని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఏదైతే దేశంలో సేవ చేయబోతున్నారో దానికి తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా భాగస్వాములై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ